హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తిక్ అమృతం. గోధుమ పిండిని ఉపయోగించి వెజ్ రోల్ టిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది స్నాక్గానే కాకుండా బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఎలా అయినా తీసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారు కదా, వాళ్ళకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టినట్లయితే కొంచెం కూడా కష్టపడకుండా ఇష్టంగా ప్లేట్స్ అన్ని ఖాళీ చేసేస్తారు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని 1.5 కప్స్ వేసుకోవాలి. క్రిస్పీగా రావడం కోసం దీనిలోకి 1/2 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ మరీ లావుగా ఉంటే కనుక మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకుని ఫైన్గా అయ్యాక వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక యాడ్ చేసుకుంటే బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 pinch బేకింగ్ సోడా వేసుకోవాలి. వంట సోడా అండి, ఇది కూడా ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేత్తో ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకొని ఇలా ఉండలా చేస్తే ఉండలాగా అవ్వాలి. లేదనుకుంటే మరికొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా మీడియంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్తో కవర్ చేసుకుని 10 minutes పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దీనిలోకి కావాల్సిన స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు, సన్నగా చాప్ చేసుకున్న బీన్స్, సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజ్, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అన్నీ కూడా దాదాపు ఒకే ప్రిపోర్షన్లో తీసుకున్నాను. ఇక్కడ చూపించినట్లుగా ఎగ్జాక్ట్గా ఇవే వెజిటబుల్స్ యూజ్ చేయాలని లేదండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకుని నచ్చినవి ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చు. బాయిల్ చేసి క్రష్ చేసి పెట్టుకున్న పీస్, కొత్తిమీర, క్యాప్సికమ్ ఇలా మీకు నచ్చినవి ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఈ రెసిపీకి టేస్ట్ బాగా పెరుగుతుంది. ఒకవేళ చాట్ మసాలా కనుక మీ దగ్గర లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అయినా, గరం మసాలా అయినా ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని చేత్తో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 minutes అయిందండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి చక్కగా సెట్ అయింది. ఇప్పుడు ఈ పిండిని 2 పోర్షన్స్గా చేసుకోవాలి. ఒక పోర్షన్ని తీసుకుని రౌండ్గా చేసుకుని క్లీన్ సర్ఫేస్ మీద రోలింగ్ పిన్ తోటి ఒత్తుకోవాలి. ఒత్తుకునే ముందు రోలింగ్ పిన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒత్తుకున్నట్లయితే ఎక్కడ అది అతుక్కోకుండా ఈజీగా చక్కగా ఒత్తుకోవడానికి వస్తుంది. ఈ పిండిని మరీ పలచగా ఒత్తుకోకూడదు, అలానే మరీ మందంగా కూడా చేసుకోకూడదు. మీడియం థిక్నెస్తో ఒత్తుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో కూడా ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చాకు తీసుకుని అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్లు ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లోకి వస్తుంది. ఈ కట్ చేసుకున్న ఎడ్జెస్ని పడే అవసరం లేదండి, దీన్ని మళ్ళీ పిండిలో కలిపేసుకోవచ్చు. ముందుగా రెడీ చేసుకున్న వెజిటబుల్ స్టఫింగ్ని దీనిలోకి వేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో కొద్దిగా తీసుకుంటూ దీని మీదకి ఈవెన్గా ఉండేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 4 కార్నర్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇది స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఒక సైడ్ నుంచి దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా మెల్లిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ని పైకి పెట్టుకుని క్లోజ్ చేసుకున్నట్లుగా స్టిక్ చేసుకోవాలి. ఒకసారి ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోయినట్లుగా అవుతుంది. అలానే కార్నర్స్ కూడా స్టఫింగ్ లీక్ అవ్వకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అంతా క్లోజ్ చేసుకున్న తర్వాత చేత్తో మెల్లిగా ఒకసారి రోల్ చేసుకోవాలి. మరొకసారి రోల్ చేసుకోవడం వల్ల ఇది చక్కగా స్టిక్ అయి ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకుని దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా రౌండ్ షేప్లో రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం కోసం ఒక పీస్ని తీసుకుని అరచేత్తో మెల్లిగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయగానే అది రౌండ్ షేప్గా అయిపోతుంది. మరొకసారి చూపిస్తాను. ఒక పీస్ని తీసుకుని అరచేతిలో పెట్టుకుని కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే ఇది రౌండ్ షేప్లోకి రెడీ అవుతుంది. ఇలానే మిగిలిన అన్ని పీసెస్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా పెనం మీద పెట్టుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించకూడదండి, ఇవి చాలా తొందరగా మాడిపోతాయి. స్టవ్ ఫ్లేమ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని మెల్లిగా సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ చక్కటి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి. నేను చాలా తక్కువ ఆయిల్ని యూజ్ చేసి వీటిని ఫ్రై చేశానండి, మీరు కావాలంటే మరికొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, 1 to 2 minutesలోనే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలానే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని ఏ చట్నీతోనైనా, ఊరగాయతోనైనా, టమాటో సాస్తోనైనా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేశాము, అలానే చాలా వెజిటబుల్స్ని కూడా ఉపయోగించాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఈ వెజిటబుల్ స్టఫింగ్ని కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి దోశలు చేసుకునేటప్పుడు వాటి మధ్యలో ఉంచి చేసుకున్నట్లయితే దోశలు కూడా చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పనిసరిగా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.